సభాధ్యక్షులు శంకర్ గారు, అలాగే సీనియర్ సామాజిక ఉద్యమ నాయకులు సిపిఎం నాయకులు రాములు గారు, డిబిఎఫ్ అఖిల భారత అధ్యక్షులు వినయ్ గారు, అలాగే మిగతా ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు దయానందన్న మిగతా నాయకులంతా కూడా ఉన్నారు. వారందరికీ కూడా నా తరఫున అట్లాగే పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటగా డిబిఎఫ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు డిబిఎఫ్ను మేము ఈనాటి వరకు కూడా ప్రారంభం నుంచి ఈనాటి వరకు అదొక వేరే సంఘం అనే అభిప్రాయం లేదు. అది పూర్తిగా మాది, మా దాంట్లో అనుబంధంగా ఉండేటటువంటి సంఘం అనేటటువంటి అభిప్రాయంతోనే ఉన్నాం. మిగతా అనేక సంఘాలు సామాజిక సంఘాల్లో ఉన్న డిబిఎఫ్కి ఒక ప్రత్యేక స్థానం ముందు నుంచి ఉంది. ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి ఆలోచన విధానం సరైనటువంటి మార్గాన ముందుకు సాగడానికి ఉపయోగపడేటటువంటి అంశాల్లో ఉన్నాయి. అందుకని మొదటి నుంచి వినయ్ గారు ఉన్నప్పటి నుంచే ఆ రూపంలో ఉంది. సప్లాన్ ఉద్యమం కోసం జరిగినటువంటి సందర్భంలో కూడా అనేక విషయాలు వాటిని అన్నింటినీ బయటకు తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని నడిపేటటువంటి దాంట్లో కూడా ఆ పాత్ర ఉంది. చివరికి అది సాధించేంత వరకు కూడా ఉంది. అట్లాగే శంకర్ ఏ సమస్య జరిగినా శంకర్ అక్కడికి వెళ్ళాడంటే అది మేము కేవీపీఎస్ వెళ్ళాడనే భావిస్తాం. కేవీపీఎస్ వెళ్ళాడు అని చెప్పానంటే అది మన తరఫున ఒక మనిషి అటు వెళ్ళాడు అనేటట్టుగా ఉంటుంది. కారణం ఏంటంటే మిగతా దళిత సంఘాలలాగా కొన్ని విషయాల పట్ల కొన్ని సంఘాలు మన సంఘాలే అయినప్పటికి కూడా వాటిని డీల్ చేయడంలో కానీ, వాటిని పోరాట రూపంలో నడపడం కానీ, వాటిని సాధించడంలో కానీ సరైనటువంటి లక్ష్యం లేకుండా రాజీ పడ్డమో లేకపోతే మెతకగా వ్యవహరించడమో ఇలాంటిది ఉంటుంది. శంకర్ వెళ్ళిండంటే అటు ఉండదు. అది ఖచ్చితంగా ఒక ఆందోళన పోరాటం రూపంగా మారుతుంది. కేవీపీఎస్ లక్ష్యం కూడా ఆ రూపంలోనే సాగింది. అందుకని అటువంటి వాటిని ముందుగా ప్రాధాన్యత ఇచ్చి అటువంటి సంస్థలు బలపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లా శంకర్తో కూడా ఒక సపరేట్గా ఉండే సంఘం అనే అభిప్రాయం లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సామాజిక రంగంలో మనం చేసేటటువంటి కృషి తెలంగాణ రాష్ట్రంలో కానీ అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశంలో చూసుకున్నప్పుడు ఇక్కడ వినయ్ గారు లాంటి వాళ్ళు, లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు, అలాగే జేబీ రాజు గారు లాంటి వాళ్ళు, అంతకుముందు ఉండేటటువంటి ఇంకా వాళ్ళతో పాటుగా పనిచేసినటువంటి సామాజికోద్యమ నాయకులు, వీళ్ళందరి ప్రభావం కొంత అంబేద్కర్ ఐడియాలజీ మీద ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటిది మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు మన దగ్గర భిన్నంగా ఉంది. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు అట్లాగే అంబేద్కర్ ఐడియాలజీ కలిగినటువంటి శక్తుల మధ్య కూడా వీలైనంత ఐక్యత ఈ ప్రాంతంలో ఉంది. కారణం ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా వామపక్ష భావాలతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ సంస్థల్లో చేరి ఆ ఉద్యమాలు నడుపుతున్నప్పుడు వాళ్ళకు వర్గ విషయాలు అర్థమవుతాయి, సామాజిక అంశాలు అర్థమవుతాయి. అందుకని ఆ ప్రాధాన్యత అనేటటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది. కమ్యూనిస్టులు చేసేటటువంటి ప్రతి పోరాటం కూడా అణగారినటువంటి తరగతులు అలాగే శ్రామిక వర్గాల కోసం జరిగే పోరాటం కాబట్టి అది ఎంత కాదనుకున్నా కూడా సామాజిక న్యాయం కోసం చేసేటటువంటి సంస్థలు, నాయకులు కమ్యూనిస్టుల పట్ల గౌరవప్రదంగానే సానుకూలంగానే వ్యవహరిస్తేటటువంటి ధోరణి ఉంది. కాకపోతే ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా బలంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి కమ్యూనిస్ట్ పార్టీగా ఆ ప్రయత్నం చేయాలనేటటువంటి ఆ రూపంలో వచ్చేటటువంటివి విమర్శలే అయినా ఆ రూపంలో వచ్చేవి, లేదా సానుకూలతలైనా ఆ రూపంలో వచ్చినటువంటి అంశాలే ఉన్నాయి. అందుకనే రాష్ట్రంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగాం, ప్రతిఘటన ఉద్యమాలు చేయగలిగాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ను పర్మనెంట్గా సాధించాం, జస్టిస్ పున్నయ్య కమిషను పోరాటంలో కూడా అనేక సంఘాలు సంస్థల భాగస్వామ్యం ఉంది. అట్లాగే సప్లాన్ ఉద్యమంలో అలాంటి భాగస్వామ్యం ఉంది. అనేక అంశాల మీద వచ్చినటువంటి సందర్భాల్లో ఏది కూడా మనం ప్రారంభించినా అందరిని కలుపుకొని చేయడం, ఇతరులు ప్రారంభించినా అందరిని కలుపుకొని పోయేటటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా దళితుల్ని ఐక్యంగా ముందుకు సాగించాలంటటువంటి దృక్పథంలో డిబిఎఫ్ ఉంది, కేవీపీఎస్ కూడా అలాంటి అభిప్రాయం ఉంది, సిపిఎం కూడా అదే అభిప్రాయం ఉంది. దళితులకు సంబంధించినటువంటి అణగారినటువంటి ఈ తరగతుల్లో అసమానతలు నిర్మూలించడం కోసం పోరాడుతున్నటువంటి ఈ శక్తులు అనైక్యం కాకూడదు, ఐక్యంగా ముందుకు పోతేనే కొన్ని విజయాలైనా సాధించగలుగుతాం
జస్టిస్ పున్నయ్య కమిషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ, సప్లాన్ కానీ వీలైనంత విశాలమైనటువంటి ఐక్య ఉద్యమాల ద్వారా సాధించాం. అట్లాగే ప్రతిఘటన పోరాటాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా వందల వేల గ్రామాల్లో ప్రతిఘటనలు నిర్వహించినాం. అందులో అన్ని సంఘాలు, సంస్థల్ని, మేధావుల్ని ఇన్వాల్వ్ చేసి అలాంటి ప్రతిఘటన పోరాటాలు జరిపాం. అందుకని ఆ రూపంలో ఐక్య ఉద్యమాలకు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటి పద్ధతిలోనూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో కొన్ని విజయాలు సాధించగలిగాం. అందుకని దళితుల మధ్య అనైక్యత వచ్చేటటువంటి ఏ విషయాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. దాన్ని ఐక్యం చేయడానికి కావాల్సిన పద్ధతుల్ని అనుసరించాలా, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో మనం సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పినట్టుగా మన వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఉన్నాయి. భూమిలో మనకు అన్యాయం జరిగింది, భూమిలో మన భాగం మనకు దక్కలేదు, భూమిలో మన భాగం మనకు దక్కి ఉంటే ఈరోజు భూమి విలువ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దానివల్ల వచ్చే ఆదాయం ఏంటి, ఇవన్నీ కూడా మనకు లేకుండా పోయినాయి దేశంలో, ఇక్కడ కూడా. అట్లాగే ఆర్థిక రంగంలో చూసినప్పుడు సప్లాన్ వల్ల కొంత సాధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి బడ్జెట్లో మనకు రావాల్సినటువంటిది ఎంత, ఏంటి, అది అమలు జరుగుతున్న తీరేంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి పరిశీలించి వాటి మీద ఉద్యమాలు జరిగితే ఎక్కువ ప్రయోజనాలు దళితులకు, అనగారినటువంటి తరగతులకు జరుగుతాయి. 50,65,000 కోట్లకు పైగా ఉండే కేంద్ర బడ్జెట్లో మనకు రావాల్సినటువంటి బడ్జెట్లో దళితులకు 5% కూడా కేటాయించడం లేదు అంటే దళితుల అభివృద్ధిలో వెనకబడిపోతున్నామో, మన భాగం రావాల్సిన దాంట్లో ఎంత కోల్పోతున్నామో, లక్షల కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి మనం కోల్పోతున్నాం. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రభుత్వాలు ఏర్పడుతున్న నాటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ రంగంలో కూడా మనం సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. సప్లాన్ వరకే కాకుండా ఇంకా మిగతా విషయాలు ముందుకు సాగాల్సినటువంటివి ఉన్నాయి. అట్లాగే మొత్తం సామాజిక న్యాయాన్ని సాధించడం అనే దాంట్లో కుల అసమానతల్ని, వివక్షల్ని, వీటిని నిర్మూలించేటటువంటి చర్యలు ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సంఘాలు కూడా ఇప్పుడు కొంత పరిమితమైనవి. ఏదైనా ఘటన జరిగినప్పుడు తప్ప మిగతా ప్రత్యేకంగా వెళ్తున్నటువంటిది తగ్గింది. గ్రామాన ఈ అసమానతలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమాన్ని, ఆ అసమానతలు నిర్మూలించేటటువంటి ఉద్యమాన్ని, అందరూ ఆత్మగౌరవంతో బ్రతకగలిగినటువంటి పరిస్థితిని సృష్టించేటట్టుగా మన ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అది జరగాలన్నప్పుడు దళితులు అనైక్యంగా ఉంటే సాధ్యం కాదు. ఒక దళితులే కాదు, కలిసి వచ్చే శక్తులంతా కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగితే తప్ప వీటిని ఓడించలేము. వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అణచివేత, అవమానాలు, కుల వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, ఇలాంటి దారుణాలన్నింటినీ మనం వ్యతిరేకించాలా, ప్రతిఘటించాలా, వాటినన్నిటినీ నిర్మూలించి ఆత్మగౌరవాన్ని సాధించేటటువంటి సమాజం రావాలన్నప్పుడు మనం ఎంత ఐక్యంగా ఉంటే, ఎంత విశాలమైనటువంటి ఐక్యం ఉంటే అది సాధ్యమవుతుంది. అలాంటి పద్ధతిలో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం ముందు భవిష్యత్తులో సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశంలో మీరంతా కూడా చూస్తే వినయ్ గారు చెప్పినట్టుగా దేశంలో ఒక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది. అంబేద్కర్ని అవమానించేటటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లుగా ఉండే పరిస్థితి వచ్చింది. అంబేద్కర్ వల్లనే నేను ప్రధాని అయ్యానని చెప్పినటువంటి మోడీ ఆ అంబేద్కర్ను అవమానపరుస్తున్నా ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాపాడుకోవాలా, అట్లాగే మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. అందులో భాగమే లౌకిక శక్తుల్ని కాపాడుకోవాలి, మతాల మధ్య ఘర్షణకు వ్యతిరేకించగలగాలి. మనం సామాజిక న్యాయం కావాలని చెప్పి సామాజిక తరగతులు ఉద్యమిస్తుంటే మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతాల వైరుధ్యం సృష్టిస్తే సామాజిక న్యాయం పోరాటాలు వెనక్కిపోతాయి. ఆ పోరాటాలు వెనక్కిపోయేటటువంటి క్రమంలో మళ్ళీ మనం ఇంకా ఇలాంటివి కొనసాగింపు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే కమ్యూనిస్టులు కోరుకుంటున్నట్టుగా శ్రామిక వర్గాల విముక్తి జరగాలని చెప్పి శ్రామిక వర్గాలనంతా ఐక్యం చేసి పోరాడాలని చెప్పి అనుకుంటే ఈ మతోన్మాదం మతాల మధ్య విభజన సృష్టించి శ్రామిక వర్గాలను ఐక్యం కానివ్వకుండా చేస్తుంది. శ్రామిక వర్గాలు, సామాజిక అణచివేత గురవుతున్నటువంటి తరగతులు, ఈ శక్తులంతా సంఘటితంగా ఐక్యంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాలు కలిగినటువంటి శక్తిగా, సామాజిక న్యాయం కోరేటటువంటి అమలు జరిగేటటువంటి శక్తిగా, అలాగే ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజాన్ని మనం సృష్టించుకునేటట్టుగా అవి జరగాలన్నప్పుడు ఈ బూర్జువా పార్టీలో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నుంచి వాటి ఎజెండా కాదు, అది పూర్తిగా ధనిక వర్గాలకు, కార్పొరేట్ సంస్థలకు, దోపిడి వర్గాలకు అనుకూలంగా ఆధిపత్య
ధోరణులకు అనుకూలంగా, అసమానతలను పెంచేదిగా, వాటి భావాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీల ఆధ్వర్యంలో అక్కడక్కడ వచ్చేటటువంటి కొన్ని ఎంగిలి మెతుకులు లాంటివి సాధ్యమవుతుంది తప్ప మొత్తం సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆత్మగౌరవం సాధించడం అనేటటువంటి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాలు పెరుగుతున్నటువంటి క్రమంలో మనం మరింత ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంస్కృతిక రంగంలో వీటన్నిటిని సాధించాలన్నప్పుడు మన లక్ష్యం మొత్తం సర్వశక్తులు వడ్డి మనం దీన్ని పరిష్కరించడానికి కావాల్సినటువంటి శక్తిగా ఎదగడానికి కావాల్సినటువంటి రూపాలని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పద్ధతిలో ముందుకు సాగితే మన విముక్తి అనేటటువంటి సాధ్యం అవుతుంది. మన విముక్తి జరగాల, ఆ విముక్తి కోసం పోరాటాలు జరగాల. అందుకోసం జరిగేటటువంటి పోరాటంలో ఏ చిన్న ఆటంకాలు వచ్చినా వాటిని అన్నింటినీ అధిగమించి ముందుకు పోయేటటువంటి విధానాన్ని, ఆ ఆలోచన విధానాన్ని మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణలో ఆ ప్రయత్నం మనం అందరం కూడా సామాజిక సంఘాలు, మిగతా శక్తులు అంతా కూడా వీలైన మేరకు కలిసి వచ్చేటటువంటి వామపక్ష పార్టీలు వాళ్ళన్నిటిని కూడా కలుపుకొని ఈ రూపంలో ముందుకు సాగేటటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చేద్దామని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఎం పార్టీకి నేను కార్యదర్శి కావడం అనేటటువంటి దాంట్లో చూసినప్పుడు పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం నన్ను ఆ రూపంలో ఈసారి ఈ సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం అనేటటువంటిది కమ్యూనిస్టు పార్టీల్లో కులాన్ని బట్టో దేని బట్టో ఉండదు. సహజంగానే ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఆ రంగాల్లో చేయడానికి అవకాశాలు ఉన్నదాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆ రూపంలో ఎన్నుకున్నందుకు పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సామాజిక తరగతుల నుంచి వచ్చి నేను ఆ బాధ్యతలోకి రావడం వల్ల సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ముఖ్యంగా దళిత బలహీన వర్గాలు ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నా తరఫున, పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా శక్తి మేరకు పార్టీలో ఈ విషయాలన్నిటి మీద కూడా ఇప్పటికే సిపిఎం పార్టీకి ఈ సామాజిక న్యాయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇంకా కొన్ని విషయాల పట్ల చర్చలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో సామాజిక తరగతుల నుంచి కూడా నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలంటటువంటిది ఏదో ఆషామాషిక కాదు. పార్టీనే ప్రత్యేకంగా ఆ ప్రయత్నం చేస్తుంది. దళితుల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే మహిళల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అలాగే గిరిజనుల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇలాంటి బలహీన వర్గాల నుంచి నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి నాయకత్వ స్థానాల్లోకి తీసుకొస్తుంది. దానివల్ల ఈ రకమైనటువంటి అసమానతలు వీటిని కూడా ఆ రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికి, వాటిని నిలబెట్టి దానికోసం పోరాడడానికి కావాల్సినటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేసేటటువంటి దాంట్లో కేవలం అపాయింటెడ్ చేసే పద్ధతి కాకుండా అలాంటి చైతన్యాన్ని, అలాంటి సామర్థ్యాన్ని పెంచి పోషించి నాయకత్వ స్థానాల్లోకి పంపుతుంది. తెలంగాణలో అత్యధిక జిల్లాల్లో అనగారినటువంటి తరగతుల నాయకులే ఈరోజు పార్టీ నాయకులుగా ఉన్నారు. మండల స్థాయిలో చూస్తే 90% ఇప్పుడు మొత్తం ఈ అనగారినటువంటి తరగతుల నాయకులే పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా ఆ రకమైనటువంటి బాధ్యత ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాకు బాధ్యతలు పార్టీ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ ప్రాసెస్గా ఇటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతుంది. దేశంలో కూడా ఇటువంటి ప్రయత్నం తనకున్న శక్తి మేరకు ఆ ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ ఎజెండాను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాములు గారు చెప్పినట్టుగా దళిత్ సోషల్ ముక్తి మంచ్ అనేది ఒక సంస్థను జనరల్గా అందరూ కూడా కలిసి ఉండి పనిచేయగలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాని వైపు నిలబడి దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా ఈ పోరాటాలను ఉధృతం చేయడానికి ఆ సహకారాన్ని సిపిఎం పార్టీ ఇస్తుంది. ఇక్కడ జరిగినటువంటి విషయాలు అనేక పోరాటాల్లో సిపిఎం పార్టీ ఆ రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దళితుల సమస్యల మీద ఆ రూపంలో కుల వివక్ష మీద కానీ, దాడుల మీద కానీ, ప్రతిఘటనల మీద కానీ, సప్లాన్ మీద కానీ, వీటి మీదుగా అట్లాగే కమిషన్ విషయంలో కానీ, కులాంతర వ్యూహాలు జరిగినటువంటి వాటిని ప్రోత్సహించడంలో కానీ, అట్లాగే ఇతర అనేక ఉద్యమాల పట్ల ఏ పార్టీ చేయనటువంటి పద్ధతిలో సిపిఎం పార్టీ ఆ రూపంలో ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో మనం తీసుకునేటటువంటి అంశాలన్నిటి కూడా చర్చించి సామాజిక సంఘాల ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అట్లాగే సిపిఎం పార్టీ కూడా ప్రత్యేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. అలాంటి పోరాటాల ముందుకు తీసుకెళ్తుంది. ఏదో సామాజిక సంఘాలకి బాధ్యత ఇది,
సిపిఎం పార్టీకి ఆ బాధ్యత లేదు, ఒకటి మద్దతు ఇచ్చే కార్యక్రమం అనేటటువంటిది కాదు. సిపిఎం పార్టీ అలాంటి బాధ్యత తీసుకొని ఆ పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనందరం కూడా కలిసికట్టుగా సహకరిస్తే అనుకున్నటువంటి పద్ధతుల్లో మనం ముందుకు సాగగలిగి ఒక మిలిటెంట్ పోరాటాల్ని ముందుకు తీసుకెగలిగితే ఈ ప్రభుత్వాల మెడలు వంచి కొన్ని సాధించవచ్చు. కానీ కొన్ని సాధించేంత వరకే పరిమితం అవ్వడం అనేది కాదు. మనం అంతిమ లక్ష్యంగా మొత్తం ఈ అణగారినటువంటి తరగతుల రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి లక్ష్యం వైపు చేరేటట్టుగా ఈ పోరాటాలు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత పెద్ద లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు అనేక చిన్న చిన్న విషయాలు మన మధ్యలో వచ్చేటటువంటి విషయాల పట్ల అటు ఇటు భిన్నం కాకుండా, చీలిపోకుండా, అనైక్యం కాకుండా సంఘటితంగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నాన్ని సిపిఎం పార్టీగా జరుగుతుంది. అట్లాగే సామాజిక సంఘాల నుంచి కూడా ఆ ప్రయత్నం జరగాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే వినయ్ గారు అన్నారు, మన ఆఫీసులు అన్నింటిలో కూడా అంబేద్కర్ పూలే ఫోటోలు ఇప్పటికే నాకు తెలిసి 70-80% ఆఫీసుల్లో ఉన్నాయి, లేవు అనేది లేదు. ఇప్పటికే చాలా ఆఫీసుల్లో అంబేద్కర్ పూలే ఫోటోలు ఉన్నాయి, ఆ రూపంలో ఉన్నాయి. పర్టికులర్గా అవి స్టార్ట్ అయిపోయినాయి. అందుకని పర్టికులర్గా ఇంకెక్కడైనా అట్లాంటివి పెట్టుకోకుండా ఉండే అవకాశం దాదాపు ఉండదు. పెట్టకూడదు అనే అభిప్రాయం అయితే పార్టీలో ఏమీ లేదు. అందుకని ఆ విషయాల్లో కూడా ఇంకేమైనా అటువంటివి ఉంటే వాటి జాగ్రత్త కూడా తీసుకుంటాం. అందుకని పూలే అంబేద్కర్ ఆశయాలని అంటే ఫోటోలు పెట్టకూడదు పెట్టమన్నందుకు చెప్తున్న అంశంగా కాదు, పూలే అంబేద్కర్ ఆశయాలను సాధించడం అనేటటువంటి దాంట్లో మన పాత్ర మొదటి పాత్రగా ఉంటుంది. మొదటి పాత్రగా ఉండేటట్టు వైపు మనం నడిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సినటువంటి సహకారం ముఖ్యంగా డిబిఎఫ్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి హాజరైన అందరి నుంచి తప్పకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాను. వినయ్ గారికి ఈ విషయాల పట్ల పూర్తి లోతైన అవగాహన ఉంది. వీటిని ఎట్లా సాధించాలనేటటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంది. మాకంటే ముందు నుంచి ఈ ప్రయత్నాలు ప్రారంభించినటువంటి వాళ్ళంతా, ఆయన కూడా గతంలో ఎస్ఎఫ్ఐ సిపిఎం నుంచి వచ్చిన నేపథ్యం, ఇటువంటి విషయాల మీదనే ఆయన ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి వ్యక్తి. ఇది ఎట్లా సాధించాలి అనేటటువంటి విషయాల పట్ల కూడా కొంత అవగాహన పూర్తిగా కలిగి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆ కృషి చేస్తున్నాడు. తప్పకుండా తెలంగాణలో కూడా వీటివన్నిటిని ముందుకు తీసుకెళ్ళడానికి తగిన సహాయ సహకారాలు, అలాంటి ఆలోచనలు షేర్ చేసుకొని ఒక కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో ఉండేటటువంటి, రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా దళితుల పట్ల, సామాజిక తరగతుల పట్ల చిత్తశుద్ధితోన ప్రయత్నం చేసి ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొన్ని హక్కులు సాధించడానికి, కొంత ఉద్యమాన్ని ముందుకు సాగడానికి ఎవ్వరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా వాళ్ళందరితో కలిసి సహకారంగా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో జరిగింది, కొంత సక్సెస్ కాయినాం, ఇంకా కొంత సక్సెస్ కాలేకపోయినాం. ఇప్పుడు మరింత విశాలంగా అలాంటి ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాంటి పద్ధతుల్లో సాగే ఉద్యమానికి వ్యక్తిగతంగా నాకు, అలాగే పార్టీగా నేను తీసుకుపోయేటటువంటి ఇలాంటి సామాజిక అంశాలతో పాటు పేదల కోసం పోరాడే పోరాటాలకు, ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా నన్ను అభినందనలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా విప్లవాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.